మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభునామానికి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ దేవుడు తన ఉచితమైన కృపలో మనలందరినీ భద్రపరుచుకున్నారు. ఈ నెలలో చివరి ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. రైట్, మంచిది. నేను గత ఈ నెలంతా కూడా మీకు ఫలము గురించి చాలా విషయాలు నేను బోధిస్తూ వచ్చాను. ఇప్పటి వరకు మీరు వినని వారైతే దయచేసి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోనికి వెళ్ళి మీరు పాస్టర్ కిషన్ అని ఒక కొత్త బ్రదర్స్ ఉన్నారు. సో పాస్టర్ కిషన్ అని యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ సిరీస్ కనపడుతుంది ఫలింపుని గురించి. అది మీరు తప్పకుండా చూడాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వారం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఒక ఆశతో నేను ఇక్కడ నిలబడ్డాను. నా హృదయాన్ని ఎంతగానో కదిలించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో అవన్నీ మీతో పంచుకుందామన్నటువంటి ఒక ఆకాంక్షతో నేను మీ ముందున్నాను. దానికంటే ముందుగా నేను కొన్ని ప్రకటనలు చేస్తాను. ఒకటి ఏంటంటే, ఆగస్టు 15వ తేదీ ఉదయం 11 గంటలకి ఇక్కడ ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. ఎప్పుడండి? ఆగస్టు 15. అందరికీ పబ్లిక్ హాలిడే కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఎర్లీగానే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అందుకని 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటల నుండి 3 గంటల వరకు జరుగుతుంది. 3 గంటల తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంటుంది. ఆగస్టు 15 మీరు ఆ డేట్స్ బ్లాక్ చేసుకోండి. అలాగే 16న ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేద్దాం ఒక ఆలోచన ఉంది. ఆ రోజు కూడా పబ్లిక్ హాలిడే కదా, 16న పబ్లిక్ హాలిడే. సో దాని గురించి ఏంటనేది ప్రేయర్ అయిపోయాక అందరితో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే 1 ఆగస్టు 15 ఏమో ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. 16నేమో ఒక కార్యక్రమం కొరకు ప్రేయర్ చేస్తున్నాము. అదేంటో మీకు చెప్తాను తర్వాత నేను. 3వది ఏంటంటే, ఈ వారంలో 30వ తేదీ, ఈ వారంలో 30వ తేదీ అనగా గురువారమే కదండి. సారీ 31. జస్ట్ 1 సెకండ్, ఐ విల్ చెక్ మై క్యాలెండర్. రైట్, సారీ 31వ తేదీ పగలు చర్చిలో ప్రత్యేక ప్రార్థన ఉంది. బ్రదర్ రాజేష్ వాళ్ళ కుటుంబం ఏర్పాటు చేసుకుంటున్నారు. సో 31వ తారీఖు పగలు చర్చిలో ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. సంఘం అంతటికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరిచారు. మీరందరూ కుటుంబాలుగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. రాజేష్ అనంటే బ్రదర్ రాజేష్ ఎవరంటే మన కరుణ ఉన్నారు కదండి, మన సిస్టర్ కరుణ, మన కాయర్ టీం కరుణ వాళ్ళ తమ్ముడు, కిరణ్ వాళ్ళ బామ్మర్ది. ములపరు, నేను ఇప్పుడున్న పరిచర్యలో ఇక్కడ ఉన్నప్పుడు ములపరు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్న సేవకుడు. సో బ్రదర్ రాజేష్ మీ అందరికీ తెలుసు, కరుణ వాళ్ళ తమ్ముడు. సో రాజేష్ వాళ్ళ ప్రత్యేక ప్రార్థన గురువారం పగలు ఇక్కడ జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. మీరందరూ కూడా రావాలని ప్రేమతో తెలియపరుస్తాను. అడిగారు, అన్న ఎప్పుడు అని అంటే, ఆ రోజున ఇప్పుడు పెడతారని అంటే నేను అన్నాను పగలు పెడదాంలే అని అన్నాను. ఎందుకంటే అందరూ కొంచెం యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది, పగలైతే వచ్చి వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తను కోరుకున్నది ఏంటంటే, అన్న అందరూ రావాలన్నా అని అడిగాడు నన్ను. అందరూ రావాలన్న సంఘం అంతటికి తప్పకుండా ప్రకటన చేయండి అని చెప్పాడు. కనుక ఆ ప్రత్యేక ప్రార్థనలో మీరు అందరూ పాల్గొనాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. గురువారం పగలు అది ఉదయం 10:30 గంటలకే ప్రారంభించబడుతుంది. ఉదయం 10:30 to 12:30 అంతే. సో ఈ విషయాన్ని గమనించండి. అయిపోయిన తర్వాత ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడింది. ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, వచ్చే ఆదివారం ప్రభు బలారాధన జరుగుతుంది. ప్రభు బలారాధన అయిన తర్వాత ప్రేమ విందు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని మీకు అందరికీ ప్రేమతో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. గుర్తుందా ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పాను? ఆదివారం బలారాధన, ప్రేమ విందు, ఓకేనా? గురువారము ప్రత్యేక ప్రార్థన, ప్రేమ విందు. తర్వాత 15నేమో ప్రత్యేక ప్రార్థన, ప్రేమ విందు. 16న ప్రభు చిత్తమైతే కనుక ఒకసారి అందరం డిస్కస్ చేసిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం సర్వీస్ అయిపోయిన తర్వాత. శుక్రవారం ఇక్కడ ప్రేయర్ కూడా ఉంది. యథాప్రకారం ఫుడ్ కూడా ఉందా?
రైట్. శుక్రవారము పగలు ఇక్కడ ఉపవాస ప్రార్థన ప్రతి వారం జరిగినట్లుగా 10:30 నుండి ప్రేయర్ జరుగుతుంది. సో 10:30 ప్రేయరు, ఆ శుక్రవారం ప్రార్థన ఉపవాస ప్రార్థనతో తర్వాత ప్రేమ విందు. అకేషన్ త్రినాథ్ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ త్రినాథ్. ఓకే, ఫైన్. ఏది ఏమైనా ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసిన విధానం చూడండి. దీని కొరకు దేవుడు సమకూరుస్తున్నటువంటి వ్యక్తులు, సమకూరుస్తున్నటువంటి విధానం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదేం ఇంటెన్షనల్గా అన్నిటిలో ప్రేమ విందు పెట్టాలని ఏం చేసింది కాదు. బట్ గాడ్ ఈజ్ హెల్పింగ్. దేవుడే నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఓకే, రైట్. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళదాం. అంతకుముందు వారాలు ఏం వాక్యం చెప్పాను ఒకసారి నాకు జ్ఞాపకం చేస్తారా? మీకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ కాబట్టి ఏమండి, ఏం వాక్యం ధ్యానం చేసాం అంతకుముందు? మనం ఫలము గురించి మనం ధ్యానం చేస్తాం. నేను మరలా రివైజ్ చేస్తున్నాను. ఫలించడం అనేది ఒక ఆజ్ఞ, అది ఆప్షన్ కాదు. దేవుడు మనల్ని ఫలించడానికే పెట్టాడు. స్పిరిచువల్ గాను ఫిజికల్ గాను అన్ని విషయాల్లో మనము ఫలభరితంగానే ఉండాలి. ఇది దేవుని మనస్సు అన్న విషయాన్ని మొదటి వారం మనం ధ్యానం చేసాం. తర్వాత ఫలించడానికి 4 విధాలైనటువంటి హృదయాలు రెండో వారం ధ్యానం చేసాం. పోయిన వారం ఏం ధ్యానం చేసాము? ఆత్మ ఫలమును గురించి మనం ధ్యానం చేసాం. ఈ వారము చాలా ప్రాముఖ్యమైన అంశం నేను మీతో చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మీకు నేను అవుట్లైన్ చెప్పాను. అంటే ఫలించడం కానీ లేదా ఎలా ఫలించాలనేటువంటి చెప్పాను. ఈ రోజున లోపల ఏం జరగాలి ఫలించటానికి అనేది నేను మీతో చెప్పబోతున్నాను. చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే మనము లోపల ఏమై ఉంటామో అదే మనం బయటకు అవుతాం. మీరు గ్రహిస్తున్నారా? వాట్ యు ఆర్ ఇన్సైడ్ దట్ యు ఆర్ అవుట్ సైడ్. అంటే ఇప్పుడు హృదయం కనుక సంతోషంగా ఉందనుకోండి, ముఖం కూడా సంతోషంగా ఉంటుంది. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. సో వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద సీడ్ ఇన్సైడ్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్ అవుట్ సైడ్. హల్లెలూయా. సో గమనించండి. సో ఫలించడానికి ఒక వ్యక్తి కొన్ని దశల గుండా వెళ్తాడు. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, విత్తనం విత్తిన తర్వాత వెంటనే ఫలం వచ్చేస్తుందా? చెప్పరేంటండి? వెంటనే అవ్వదు. విత్తిన తర్వాత ఆ విత్తనము ఒక ప్రాసెస్ గుండా వెళ్తుంది. ముందు ఆ విత్తనం నేలలో పెట్టిన తర్వాత ఆ విత్తనము దాని చుట్టూ ఉన్నటువంటి మన్నులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా, ఆ సారం అంతా కూడా మొదట విత్తనాన్ని చంపటం మొదలు పెడతాయి. విత్తనము ఆ చనిపోయే ప్రక్రియలో దాని లోపల ఉన్నటువంటి పప్పు ఉంటుంది చూసారా, 2 పప్పుల మధ్యలో ఇంచి పిలకొస్తుంది. అందులో ఉన్నటువంటి బలాన్ని మొదట అది లాక్కుంటుంది. కొంత ఎదిగిన తర్వాత అప్పుడు వేరు వస్తుంది. వేరు లోపల తన కొలది మొక్క మీదకి ఎదుగుతుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది, చెట్టు మహావృక్షం అవుతుంది. అప్పుడు ఈ వేరు ఎప్పుడైతే నేలలోకి వెళ్ళటం మొదలుపెట్టిందో భూమిలో ఉన్నటువంటి సారాన్ని పీల్చుకోవడం మొదలు పెడుతుంది. నేను పోయిన వారాలు చెప్పింది మరలా మీకు రివైజ్ చేస్తున్నాను ఒక 5 నిమిషాల్లో. అంటే ఏ పరిస్థితులైతే నిన్ను ఇబ్బంది పెడతాయో ఆ పరిస్థితులే నీకు ఆహారంగా మారతాయి. ఆమేన్ చెప్పండి. దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, అయ్యా అక్కడ శత్రువులు ఉన్నారు, చాలా బలవంతులు, మన వల్ల కాదు అని అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, వాళ్లే మీకు ఆహారం అవుతారని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో విత్తనము వృక్షం అయ్యే మధ్య దశలో ఒక ప్రాసెస్ గుండా వెళుతుంది. మీకు ఒక మాట నేను చెప్తాను. నేను ఒకసారి ఈ టీ ప్రాసెసింగ్ ఉంటుంది చూసారంటే, కాఫీ ఒకసారి మేము అరకెళ్ళినప్పుడు నేను అక్కడ అడిగాను, ఇది ఎలా చేస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఆకులను కోస్తారంట. ముందు ఏం చేస్తారండి? ఆకులను కోస్తారు. కోసిన తర్వాత ఆకులన్నిటినీ కూడా వాస్తవానికి ఎండబెట్టాలి. ఏం చేయాలండి? ఎండబెట్టాలి కదా. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి ఒక మిషన్ ఉంటుంది అన్నమాట. ఆ మిషన్ గుండా మీరు ఆకులను మీరు పంపించినప్పుడు ఆ మిషన్లో ఉన్న వేడి గాలికి అది అలా ఆ బెల్ట్లో, కన్వేయర్ బెల్ట్లో ఉండి అలా బయటకు వచ్చేసరికి అది ఆరిపోతాయి. ఆకులు ఏమవుతాయండి? ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత వాటిని కొంత ప్రాసెస్ గుండా నడిపించి వాటిని కట్ చేసి మరలా వాటిని రిఫైన్ చేసి అందులో కూడా మొత్తం టీ పొడి అంతా, కాఫీ పొడి అంతా తయారైపోయిన తర్వాత వాటిని మళ్ళీ గ్రేడ్ చేస్తారంట. ఏంటండి? వాటిని గ్రేడ్ చేస్తారు. మంచి
బాగా సారంగా ఉండేదేమో ఒక కాస్ట్ ఉంటుంది, ఆఖరికి వచ్చేది 3 రూపాయలు 2 రూపాయల ప్యాకెట్ అవుతుంది. అవునంటారా కాదంటారా? సో ఆ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. ఫలము కూడా నేను మీకు పోయిన నెలలో ప్రారంభ వారం నుంచి విత్తనాలు వేసుకొచ్చాను. ఇప్పుడు నేను అర్జెంటుగా మీ దగ్గర మీ ఫలాలు అని నేను వెతకూడదు. మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఒక ప్రాసెస్లో నుండి తీసుకుని వెళ్తాడు. ఆ ప్రాసెస్ గుండా మిమ్మల్ని దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ సీజన్స్ గుండా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళినప్పుడు, మీరు ఆ సీజన్లో ఆ విత్తనాన్ని కాపాడుకునే పనిలో మీరు కనుక ఉన్నారని అంటే ఖచ్చితంగా మీరు మంచి ప్రోడక్ట్ కింద మీరు మారతారు. హల్లెలూయా. సో విత్తనము వృక్షమయ్యే మధ్యలో ఒక ప్రాసెస్ నేను మీకు చెప్పాలి. 3 సీజన్స్ నేను 3 ప్రాసెస్ నేను చెప్పాలని నేను ఇక్కడ రాసుకున్నాను. చదువుదామండి. మొదటగా చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యము. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్ చెప్దామండి. చాలా మంది గొప్పోళ్ళు అవ్వాలని ఆశపడతారు, గొప్పోళ్ళు అవ్వాలని ప్రయత్నం చేస్తారు, దానికోసం ఎన్నో తిప్పలు పడతారు. బట్ బైబిల్ పరంగా గొప్పవాళ్ళు అవ్వటం అనేది వెరీ ఈజీ. ఏంటండి? వెరీ ఈజీ. అది ఎప్పుడు అనంటే దేవుడు నిన్ను గొప్పవానిగా చేసినప్పుడు. హల్లెలూయా. గొప్పవాడు అవ్వాలని నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే నిన్ను గొప్పవానిగా చేసుకుంటాడు. ఇది దేవుని మనసు. హల్లెలూయా. నేను అదే ఎప్పుడు సంఘానికి చెప్తా ఉంటాను, ఆశీర్వదించబడాలని మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే దీవించుకుంటాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఒక ట్రైన్ కనుక వెళ్తుంది అనుకోండి, ట్రైన్ని మీరు దిగి తోయాల్సిన అవసరం లేదు. అవునా కాదా? మీరు మీ గమ్యస్థానానికి చేరాలంటే ట్రైన్ని దిగి తోయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన పని ఏంటి? టికెట్ తీసుకుని వెళ్ళి మీ బెర్త్లో మీరు కూర్చోవాలి. అవునా కాదా? ఇంక అందులో మీ ప్రయాసం ఏమైనా ఉందా? మీరు ఏమైనా తోస్తున్నారా, బ్రేక్ వేస్తున్నారా, ఏం చేస్తున్నారు? టికెట్ తీసుకుని కూర్చోవటం మీ పని. అలాగే దేవుని మార్గములో దీవించబడటానికి దేవుడు చెప్పింది చేయటం చాలు మీకు, అంతే. అంతకుమించి ప్రయాసం అవసరం లేదు మీకు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి అంట ఆశీర్వదించబడి గొప్పవాడయ్యాడు. ఇస్సాకు గారు మీరు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే, ఆయన ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాడు. ఏంటంటే ఆయనంట విత్తనము వేసి 100 ఫలాన్ని పొందాడు. ఆయన ఏం చేశాడండి? విత్తనము వేసి 100 ఫలాన్ని పొందాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే, అందరికీ ఒక 20 బస్తాలు 30 బస్తాలు 40 బస్తాలు పండుతుంటే ఇస్సాకు గారికి మాత్రం 100 బస్తాలు పండింది. అందరికీ పండినట్లుగా ఇస్సాకుకి పండల, ఇస్సాకుకి సమృద్ధిగా పండింది. సో మీరు అందరూ అనొచ్చు, ఇందులో గొప్పే ఉంది పాస్టర్ గారు అని. కానీ ఆయన ఎక్కడ విత్తనం వేశాడు? ఆయన చెప్పండి, ఆయన ఎక్కడ విత్తనం వేశాడండి? ఏ ప్రాంతంలో వేశాడు చెప్పాలి. అక్కడే ఉంది. చదవండి, మీరు చదివి చెప్పండి నాకు. ఏ దేశం అది? ఒకసారి ముందుకు రండి. 26వ అధ్యాయం 1వ వాక్యము నుండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. కొద్దిగా గెయిన్ తగ్గించు, వాల్యూమ్ తగ్గించు, కొద్దిగా తగ్గించు. గమనించండి, ఇక్కడ ఇస్సాకు గారు ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఒక దేశంలో ఉన్నాడు. అది గెరారు ప్రాంతం. ఏంటండి? గెరారు. అక్కడ ఏముంది అని అంటే కరువు ఉందంట. ఏముందండి చెప్పరేంటండి? కరువు ఉంది. ఈయన ఉంటుందేమో కరువు దేశము. అందరూ వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఐగుప్తుకు వెళ్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు ఇస్సాకుకి? 2వ వాక్యములో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇదిగో నాయనా ఇస్సాకు, నేను చెప్పిన దేశంలో నువ్వు నివాసం చేయి, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళమాకు అని చెప్పారు. ఆ తర్వాత ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఆమేన్ చెప్పండి గట్టిగా. గమనించండి, అంత కరువు వెలుబడి చేస్తుంది. అందరూ వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు.
ఇస్సాకు గారు మాత్రం గెరారులోనే కాపురం ఉన్నాడు. మళ్ళీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఐగుప్తుకు వెళ్ళక ఇక్కడే నివాసం చెయ్యి, నువ్వు విత్తనం వెయ్యి అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడండి? చెప్పాలి మీరు గట్టిగా. విత్తనం వెయ్యి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఓ కరువు ఉందండి ఓ ప్రాంతంలో. కరువు ఉంటే గవర్నమెంట్ చెప్పింది, వర్షాలు పడలేదు, కరువు ఉంది, మీరు ఎవరు పంటలు వేయమాకండి అని గవర్నమెంట్ చెప్పింది. చెప్పినప్పుడు ఆ వ్యక్తి కనుక విత్తనాలు వేస్తూ ఉంటే అందరూ చూసి ఏమంటారు చెప్పండి? చెప్పరేంటండి? ఏమన్నా అందరూ చూసి ఏమంటారు? ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. కరువులో విత్తనాలు విత్తుతున్నావేంటయ్యా నువ్వని. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఇక్కడ కరువులో విత్తనాలు విత్తటం అంటే అర్థం ఏంటంటే, మీరు ఏదేదో తీసుకోమాకండి. మీరు ఎక్కడికో విత్తనం అనగానే మన మైండ్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది. అది కాదు నేను చెప్పేది, గమనించండి. అంటే చాలామంది కరువులో విత్తనం అంటే ఫినాన్సెస్ గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. కాదండి, నేను మాట్లాడేది అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, నీ విశ్వాస జీవితంలో నువ్వు వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో నీకు పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. ఏంటండి? పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. ఒక మాట చెప్పాలనంటే, దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా అనేటువంటి ఆలోచన వస్తుంది, ఒక అనుమానం కూడా వస్తుంది. దేవుడు చూస్తుంటే ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు, ఏం జరుగుతుంది నా జీవితంలో అని ఒక సందిగ్ధ స్థితిలో చాలామంది వెళ్తారండి. ఆ సమయంలో కూడా మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని మాటను పట్టుకుని దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ పోవటమే. దేవునికి స్తోత్రం చెప్దామా? నీ పరిస్థితిని బట్టి నువ్వు భక్తి చేయటం కాదు, నీ స్థితిగతులను బట్టి నువ్వు భక్తి చేయటం కాదు. నన్ను ప్రభు దీవిస్తున్నాడు కాబట్టి నేను బాగా భక్తి చేస్తున్నానండి, కాదండి. నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీవు భక్తి చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఎదగాలి. ఈ ఫలం వచ్చేది ఎలాగో తెలిసి నేను అదే చెప్పాను. భూమిలో పడిన విత్తనాన్ని, మన్నులో ఉన్నటువంటి కొన్ని యాసిడ్స్, భూమిలో కూడా ఒక ఎసిడిటీ ఉంటుంది, pH లెవెల్ ఉంటుంది, అది చంపటం మొదలు పెడుతుంది భూమిలో విత్తనాన్ని. అందుకని ప్రభు ఒక మాట అన్నారు, ఏమనండి? గోధుమ గింజ చస్తే కానీ, కరెక్ట్గా చెప్పారండి, అది చనిపోతే కానీ అది మొలకెత్తదు. ఇట్ హ్యాస్ టు డై. ఇప్పుడు మనమే ఇస్సాకు లాగా గెరారు ప్రాంతంలో ఉన్నామని అనుకుందాం. చాలామంది వచ్చి ఐగుప్తులు ఏదో మొత్తం బాగుందంటే వెళ్ళిపోదాం పదండి అని అన్నారు. ఏమండి, ఇస్సాకుకి ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి? మానవునిగా ఒక మామూలు జ్ఞానంతో ఆలోచిస్తే, నేను కూడా వెళ్ళిపోతే బాగుండు, ఐగుప్తులు ఏదో దాని ఉందంటున్నారుగా, పోనీ ఎక్కడో చోటకి ఎత్తుక్కుంటా పోదాం. సరే, మన దగ్గరేమో అసలు ఏమీ లేవు, ఉన్న కొద్దిపాటి విత్తనాలే. సాధారణంగా ఆ విత్తనాలని ఎవరన్నా ఏం చేస్తారంటే దాచుకుంటారు. యాక్చువల్గా విత్తనాలు ఎలా తయారవుతాయంటే ఒడ్లో నుండి తయారయ్యేదండి. వాస్తవంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఏమండి విత్తనాలు ఎక్కడి నుంచి తయారవుతాయి? ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు విత్తనాలని. ఒడ్లు ఉంటాయి కదండి, ఒడ్లనే కొంచెం నానబెట్టి కొంత ప్రాసెస్ చేస్తే అవే విత్తనాలు అవుతాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఒక బస్తాడు ఒడ్లు ఉన్నాయి ఇస్సాకు గారి దగ్గర. వాస్తవానికి ఏం చేయాలి? చాలా పొదుపుగా వాడిని వాడుకుంటా తినాలి కదా. కానీ ప్రభు చెప్పారు, అయ్యా నువ్వు విత్తనం వెయ్యని అన్నాడు ఆయన. ఇస్సాకు గారు ఏం చేశారు? మాట్లాడకుండా ఆ ఒడ్లను తీసుకెళ్ళి నానబెట్టాడు. మొత్తానికి విత్తనాలు తయారయ్యని పంట వేయడం మొదలుపెట్టాడు. అందరూ ఎగతాళి చేసి ఉంటారు ఇస్సాకుని, కరువులో విత్తనం విత్తుతున్నవేంటయ్యా అని. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇస్సాకు విత్తనం 100 ఫలించింది. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనలోనే కొన్ని ఆలోచనలు వస్తాయి, మన సొంత ఆలోచనలు కొన్ని వస్తాయి. ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం, అది చేద్దాం, ఇచ్చేద్దామని. కానీ మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు చెప్పింది చేయటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నోవా గారు కూడా ఉన్నాడు కదండి. నోవా జీవితంలో కూడా అంతే. దేవునితో నడవటం అంటే ఇదేనండి. దేవునితో నడవటం అంటే ఏదో సీరియస్గా మొహం తీసుకుని భక్తి చేయటం కాదు. దేవునితో నడవటం అంటే ఏదో మన భక్తి పైకి కనపడేటట్లుగా చేయటం కాదు. దేవునితో నడవటం అంటే హడావిడి పట్టడం కాదు. దేవునితో నడవటం అంటే ఫాలోయింగ్ కాదు. దేవునితో నడవటం అంటే ఏదేదో జరగటం కాదు. దేవుడు చెప్పింది చేయటం, దేవునితో నడవటం. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? ఏంటి అందరింటి స్కేల్ డౌన్ అయిపోయింది అందరిది? నేను ఉన్న నిజం చెప్తున్నాను మీకు. నేను ఇప్పుడు నన్ను మీరు అందరూ చూస్తున్నారు పాస్టర్గా. నేను దేవునితో నడవటం అంటే ప్రసంగం చేయటం కాదు, పాట పాడటం కాదు, పరిచర్య చేయటం కాదు, మీకు కనపడేట్లుగా నేను ఏదో చేయటం కాదు.
నేను దేవునితో వ్యక్తిగతంగా కలిగినటువంటి ఒక అనుబంధాన్ని, దేవుడు చెప్పింది నేను చేసే దానిని బట్టే నా దేవునితో నడక అనేది నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నోవాహు ఉన్నాడండి. వాస్తవానికి ప్రపంచమంతా కూడా హేళన చేశారు నోవాహుని. ఇదేంటి జలప్రలయం అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నీ మట్టుకు నువ్వు ఓడ తయారు చేసుకుంటున్నావు ఏంటని చెప్పేసి నోవాహుని హేళన చేసినప్పుడు నోవాహు ఏం చేశాడండి? చెప్పరేంటండి? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా పెద్ద ఓడను తయారు చేశాడు. మళ్ళీ ఏమైనా 100 మంది సహాయానికి వచ్చారా? ఒక్కడు నిలబడ్డాడు, తనతో పాటు తన కుటుంబం నిలబడింది. ఇదేనండి నేను ఒక మాట అంటాను, నీవు ఫలించే దశలో గుండా వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీ మనసు బాధపడేవి, నీకు నచ్చనివి, ఏమండి నీకు ఎదురయ్యే చాలా ఉంటాయి. నీవు వీటిని బట్టి నువ్వు కదిలించబడకూడదు. నీ మటుకు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు విత్తుకుంటానే, నీ భక్తి నువ్వు చేసుకుంటానే, రాజ్యమును నీతిని నువ్వు వెతుక్కుంటానే నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చాలామంది ఈ దశలోనే అవుట్, చాలామంది ఈ దశలోనే వెందిరిపోతారు. ఎందుకనంటే ఏదో అనుకుంటా, ఏదో జరుగుతుందని మేము దేవుని నమ్ముకున్నామండి, మాకు చాలా పరిస్థితులు ఇదిగా ఉన్నాయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక మాట చెప్పమంటారా? మా వ్యక్తిగత సాక్ష్యం చెప్తాను. 2005 సంవత్సరం వరకు మాకు ఒక సొంత స్కూల్ ఉండేదండి. చేవెండ్రలో మాకు ఒక సొంత స్కూల్ ఉండేది. చాలా డబ్బు ఉండేది. మంచిగా దేవుడు దీవించాడు. 350 మంది పిల్లలు, పల్లెటూరులో 350 మంది పిల్లలు. మా స్కూల్ అంతా ప్రతిదీ సిస్టమేటిక్గా ఉండేదన్నమాట. ఇప్పుడు వస్తున్నటువంటి స్కూల్స్ ఈ సిస్టమ్ అంతా కూడా అప్పుడే మా పిన్ని మాకు అలవాటు చేసింది. ఇంగ్లీష్లో మాట్లాడాలి, స్కూల్లో కూడా 24 గంటలు చదువు కాదు, గార్డెన్ వర్క్ చేయించేవాళ్ళు. మేమంతా చాలా హ్యాపీగా ఉండేది మా స్కూల్ అంతా కూడా. 2005లో ప్రభువుని నమ్ముకుని మేము మా అంతటి మేమే మందిరానికి వెళ్ళాం. ఎవరు తీసుకెళ్ళాం మమ్మల్ని. ఇలాగ వచ్చే బాకాలు వినపడుతుంటే, పాట వినపడుతుంటే ఇక్కడ ఏదో చర్చ్ ఉందనుకుంటా అని మొత్తానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2005 సంవత్సరం స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత అప్పట్లో మా స్కూల్కి ఒక వ్యాను, ఒక జీపు, 3-4 ఆటోలు ఇవన్నీ ఉండే అనమాట. సంస్థానం ఉన్నట్టు ఉండేది మొత్తం. సరే, మొత్తానికి వ్యాన్ వెళ్ళింది, ఖాళీకి వచ్చింది. ఒక 2-3 పిల్లలు ఉన్నారు. అందులో ఒక 30-40 మంది ఉండాల్సింది 2-3 ఉన్నారు. సెకండ్ ట్రిప్కి వెళ్ళింది, మళ్ళీ అదే జరిగింది. ఆటోలు కూడా ఏమైంది అని అంటే, ఆ సమ్మర్లో ఆ ఏరియాలో రోడ్డు వేశారు. అక్కడున్న జరిగిన విషయం ఏంటంటే, అందరూ చాలామంది ఉన్నపాటును స్కూల్ మానేశారండి. అంటే మా పరిస్థితి అప్పుడు ఎలాగుందనంటే, అప్పుడు నేను 10th రాశాను, ఇంటర్మీడియట్కి వెళ్తాను కొత్త. ఏమండి, యోబులాగా ఉంది పరిస్థితి అంతా కూడా. ఒకడు వస్తున్నాడు, వచ్చి ఇలా జరిగిందని చెప్తున్నాడు. ఇంకొకడు వస్తున్నాడు, వచ్చి ఇలా పోయిందని చెప్తున్నాడు. అలాగ మొత్తానికి ఒక 2-3 సంవత్సరాలకి ఇంచుమించుగా స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పటికే బ్యాంకు లోన్ పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టారు మా పిన్నోళ్ళు. ఏమండి, పెద్ద బిల్డింగ్ కట్టింది ఆవిడ. పాపం ఆవిడ ఏదో అనుకుని ఈ ప్రాంతం బాగా అసలు డెవలప్ అవ్వాలని ఏదేదో అనుకుని చేసింది. అభ్యుదయ భావాలు బాగా ఎక్కువ మా పిన్ని. కొంచెం జరిగిన విషయం ఏంటంటే, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. సరే, ఈ సిచ్యువేషన్ అంతా చూసేసరికి మా పరిస్థితి మాకు అనిపించింది, దేవుని నమ్ముకున్నాక ఏంటిది? ఏమండి, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాం, కానీ దేవుని మహాకృప, దేవుడు మమ్మల్ని వెనకడుగు వేయనివ్వలేదు ఈ రోజు కూడా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మేమేదో భక్తిగా నిలబడ్డామని చెప్పడం కాదు. మా పిన్ని ఒక్కతే చాపేసుకుని పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఏమండి, నాకు ఆవిడేదో పిచ్చిదానిలా కనబడుతుండేది. కానీ ఈ రోజున మేమందరం ఇలా నిలబడ్డాము అని అంటే ఆవిడ ప్రార్థన నేను ఖచ్చితంగా చెప్పగలను. మా చంటక్క, కుసుమ మిస్ అంటారు అందరూ. అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం, నీవు దేవుని కొరకు ఫలించేటువంటి ఒక అనుభవాల్లో నీ పరిస్థితులు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాయి. నీ స్వచిత్తం కాకపోతే నువ్వు దానిని ఎలా తీసుకోవాలి అంటే, నీలో ఉన్న దేవుని చిత్తాన్ని వాటిని చంపేటట్టుగా నువ్వు చూడకూడదు, కానీ నీలో ఉన్న స్వచిత్తాన్ని చంపుకోవడానికి నువ్వు దాన్ని వాడుకోవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నువ్వు ఎప్పుడు ఆలోచించాల్సింది, దేవుని వాక్యం ఏం చెప్తుంది. నేను చెప్పేది ఇప్పుడు మీకు కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఆ మార్గం గుండా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది నాకు తెలుసు అది. సో అందులో గుండా వెళ్ళినప్పుడు జరిగేది ఏంటంటే, ఏమండి, ఆ అగ్నిలో గుండా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చిగురించడం మొదలు పెడతావు.
నువ్వు కాలిపోవటంగా జరిగేది, నువ్వు చిగురించడం మొదలు పెడతావు. సో ఆ ప్రాసెస్లో మొదటి అనుభవంలో జరిగేది ఏంటో తెలుసా? కరువులో గెరారులో ఉన్నప్పుడు ఇస్సాకు చేసిన పని ఏంటంటే, దేవుడు చెప్పాడు నేను చేస్తానంతే, దట్స్ ఇట్. అది నాకు లాభమా నష్టమా కాదు, ప్రభు చెప్పాడు నేను చేస్తానంతే. దేవుడు చెప్పి చేసింది చెడినోడు లేడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ సవాల్గా చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, దేవుడు చెప్పింది చేసినోడు చెడినట్లు చరిత్రలో లేదు, ఉండదు. మరి రెండో పక్క కూడా చెప్పుకోవాలిగా. మరి చెప్పండి, మీరు చెప్పండి అన్నమాట. చెప్పండి, మీరు చెప్పండి. యాక్టివ్ పాసివ్ వాయిస్ లాగా మీరే చెప్పండి. దేవుడు చెప్పింది చెయ్యక చెప్పండి బాగుపడేవాడు కూడా ఉన్నాడు. ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను మీకు. దేవుడు చెప్పింది చేసి చెడేవాడు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు చెప్పింది చెయ్యక బాగుపడటం కూడా కష్టమే. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. మనం ఫస్ట్ డేలాగా మనకి చాలా బాగుంటుంది. చెప్పరేంటి? హల్లెలూయా. నేను నిజాలు మాట్లాడతానండి. నేను వాస్తవానికి నేను నైటు కొంతమంది ఒంట్లో బాగాలేదనే విషయం నా దగ్గరకు వచ్చింది. వెంటనే నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన, ఏం చెప్పాలి, సంఘాన్ని ఎలా బలపరచాలనేటువంటి ఆలోచన నా మనసులోకి వస్తే, ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? నేను చెప్పిందే నువ్వు చెప్పు. అక్కడ ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆరోగ్యం కావాలనుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును వాకంటే మీరు అందరూ ఎక్సైట్ అవుతారు. అవునా కదా? అవునా కదా? రైట్. దేవుడు నన్ను ఇచ్చింది, కానీ అది చెప్పడం తప్పని నా ఉద్దేశం కాదు. ఈరోజు దేవుడు నన్ను ఏం చెప్పమన్నాడు? ఈరోజు కరువులో గుండా వెళుతున్నావు, దేవుని వాక్యాన్ని పట్టుకో, దేవుడు ఖచ్చితంగా నేను ఫలింపజేస్తాడు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? మీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అది. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే, మీకు స్వస్థత గురించి నేను బోధించిన దానికన్నా కూడా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటని మీరు తీసుకునే దానిని బట్టి ఏడంతలుగా మీరు ఆరోగ్యాన్ని మీరు పొందుకుంటారు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక ప్రభు నా హృదయంలో పెట్టింది నేను ఖచ్చితంగా నేను చెప్పి తీరుతాను. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఆ విత్తనం అనేది మనం చాలా సందర్భాల్లో భక్తి జీవితంలో అనుకున్నది జరగట్లేదని నో నీతి యావత్ ఈ విధంగా జరగాల్సింది, లెట్ ఇట్ హ్యాపెన్ అంతే. ఇంకా హల్లెలూయా. గ్రహిస్తున్నారా? నేను ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు అదే నడక నడిచాను. ఇంచుమించుగా 9 ఏళ్ళేమో. ఏమి ఫలం చూడలా, నేను ఏమి ఫలం చూడలా. బట్ నన్ను బలపరిచి నడిపించింది కేవలం ప్రభు మాత్రమే. సేవకులు ఎన్నో సందర్భాల్లో నన్ను బలపరిచారు, చెప్పారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, మనం దేవుని వాక్యము ఎప్పుడైతే చెప్పింది చేయటం మనం నడుం కట్టుకుంటామో ఖచ్చితంగా నేను ఫలింపచేసే పని ఆయన పెట్టుకుంటాడు. హల్లెలూయా. కనుక ఒక సీజన్ నేను ఇక్కడ రాసుకున్నాను ఏంటంటే, ద సీజన్ ఆఫ్ డ్రైనెస్ అండ్ డ్రాట్. కొన్ని సందర్భాల్లో కరువు కానీ ఇబ్బంది కానీ ఇందులో ప్రతి ఒక్కరు వెళ్తారు. అలా ఒక్కొక్కరికి అనారోగ్యం అవుతుంది, ఒకరికి ఆర్థికంగా అవుతుంది, ఒక్కొక్కరికి కుటుంబ పరంగా అవుతుంది, కొంతమందికి చెప్పుకునేది అవుతుంది, కొంతమందికి చెప్పుకోలేనిది అవుతుంది. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్, నెవర్ స్టాప్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడవటం మీరు ఆపద్దు. ఇంకొక మాట నేను అంటాను, విత్తనము ఫలించటకు ఒక యుద్ధమే చేస్తుంది. ఏమండి? ఇంత చిన్న విత్తనం అది ఫలింపులోకి రావడానికి ఒక యుద్ధం చేస్తుంది. ఎన్నో పరిస్థితులు దానికి వ్యతిరేకంగా, బట్ స్టిల్ విత్తనము ఫలించి తీరుతుంది, ఎందుకంటే దానిలో జీవం ఉంది. హల్లెలూయా. కనుక మీరు మొదటి సీజన్లో కనుక ఉన్నట్లయితే కనుక ఉన్నోళ్ళు కుడిచేపైకి ఎత్తని పర్లేదు. ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్. ఓకేనా? వెళ్తున్నప్పుడు డోంట్ ప్యానిక్, బాధపడద్దు, అధైర్యపడద్దు. జస్ట్ ప్రెస్ ఆన్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. దేవుని కొరకు ముందుకు వెళ్తానే ఉండండి. ఒక నిర్ణయ కాలానికి, ఒక సమయానికి మీరు వేరుతన్ని ఎదగడం మొదలు పెడతారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదు. హల్లెలూయా. రెండవదిగా మనం ధ్యానం చేద్దాం, చదువుదామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీ పత్రిక. విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టడైనడు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి, ఇది మాట నోట్ చేసుకోండి, ఈ మాటని, తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. గమనించండి, రెండో దశ ఏంటంటే, సరే పాస్టర్ గారు మొత్తానికి బలం తెచ్చుకున్నావు నడుద్దాం. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్ నువ్వు చేయవలసింది ఏంటంటే, యు నీడ్ టు సెర్చ్ గాడ్. ఏం చేయాలండి? మీరు దేవునిని వెతకాలి. వెతికిన వారికి దేవుడు దొరకటం మాత్రమే కాదు, అతను ఫలిస్తాడు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటని? ఏమండి రెండో దశ ఏంటండి? నీవు వెతికేటువంటి వ్యక్తివిగా నువ్వు ముందుకు నడవాలి. వెతకటం అంటే అర్థం ఏంటి? మీరందరూ అడగచ్చు, పాస్టర్ గారండి దేవుణ్ణి ఎలా వెతకాలి? ఏంటండి దేవుణ్ణి ఎలా వెతకాలి అని మీరు అడిగితే, ఫస్ట్ నేను ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. అసలు మాకు దేవుడు తెలిసే కదండి మేము చర్చకు వచ్చింది కానీ అంటాం. మీరు అవునంటారా కాదంటారా? ఎంతమందికి దేవుడు తెలుసు? కుడిచే పైకి ఎత్తండి. చెప్పరేంటండి? ఎంతమందికి దేవుడు తెలుసు? తెలుసు కాబట్టే కదా పాస్టర్ గారు మేము వచ్చింది. బట్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పమంటారా? దేవుడు మనకి తెలుసు, కానీ తెలుసుకోవాల్సిన అవసరత, తెలుసుకోవాల్సినంత గొప్పతనం ఇంకా చాలా ఉంది దేవునిలో. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? దేవుని అంట మనం ఎప్పుడు వెతకాలి. ఏం చేయాలండి? చెప్పాలి మీరు గట్టిగా. ఏం చేయాలండి? దేవునిని వెతకాలి. ఒక మాట చెప్తాను, మీ హృదయము దేవునిని వెతికేదై ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే దేవుడు వెతకటం అంటే మీకు భౌతిక పరంగా దొరకటం కాదు. నీవు వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు వెతకాలి. దేవుని మనసు ఏంటి, ఎందుకు నడిపిస్తున్నాడో నువ్వు వెతకాలి. దేవునిని ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడు. దేవుని బిడ్డలారా గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మనందరికీ తెలుసు. యాకోబు గారు దేవునితో పోరాడాడు కదా. ఆయన అడిగాడు, ఎందుకయ్యా అంతసేపు పోరాడుతున్నావు అని అంటే నీ పేరేంటో చెప్పానన్నాడు. ఏంటండి నీ పేరేంటో చెప్పు. యాకోబుకి దేవుడు తెలీదా? తెలుసు కదా. బట్ స్టిల్ దేవుణ్ణి వెతుకుతున్నాడు. నువ్వేమన్నా కొత్తగా నాకేమన్నా బయలుపరుచుకుంటావా? అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? నేనెవరో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. అవునంటారా కాదంటారు? నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ మాటలు, అందుకే నేను డీప్గా వెళ్ళట్లేదు. అంటే గమనించండి, నీవు దేవునిని వెతుకుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, దేవుడు దొరకటం మాత్రమే కాదు, నువ్వు దీవించబడతావు. ఈరోజు నా ఉన్న వాస్తవం చెప్తున్నాను, దేవునిని వెతికే హృదయాలు చాలా తక్కువైపోయింది. చాలా వెరీ రేర్. దేవునిలో మనకు కావాల్సింది మనం వెతుక్కుంటున్నాం. అవునా కాదా? చెప్పరేంటి? దేవునిలో మనకు కావాల్సింది వెతుక్కుంటున్నాం. తప్పు పాపమేం కాదు, కానీ దేవుని వెతికేవారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక మాట చెప్తాను. ఒక 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 ఉపమానం ఒక సేవకుడు చెప్తుంటే విన్నా నేను. ఆయనకంట 4 కొడుకులు ఉన్నారంట. 4 కొడుకులు ఉన్నారు ఆయనకి. 4 కొడుకులు ఉంటే పెద్దోడు వచ్చి, నానా నాకు మోటార్ బైక్ కావాలి నాన్న, నేను కాలేజీకి వచ్చాను కాబట్టి నేను కాలేజీకి వెళ్తాను నాన్న. సరే అని చెప్పేసి పెద్దోడికి మోటార్ బైక్ కొన్నాడు. పెద్దోడికి మోటార్ బైక్ కొనిచ్చి చిన్నోడికి, అందరికంటే ఆఖరోడు 4ఓడికి ఏం చేశాడంటే మంచి రేంజర్ సైకిల్ కొన్నాడు ఆయన. అంటే మా తరంలో అంటే రేంజర్, ఇప్పుడు బ్యాటరీ సైకిల్ అనుకోండి, గేర్ సైకిల్ అనుకోండి, ఏదన్నా కానివ్వండి, మంచి సైకిల్ కొన్నాడు. సరే రెండోవాడు వచ్చి, నాన్న నాకు పలానా బట్టలు కావాలి నాన్న అని అడిగాడు. సరేరా అని చెప్పేసి రెండో వాడికి బట్టలు కొన్నాడు. ఆఖరోడికి 4వ వాడికి కూడా బట్టలు కొన్నాడు. 3వ వాడు వచ్చి, నాన్న నాకు మంచి ఫోన్ ఒకటో లేకపోతే ఏదన్నా వీడియో గేమ్ లాంటిది ఏదో కావాలి నాన్న, PS5 కావాలని అడిగాడు. 3వ వాడికి కావాల్సింది కొనిపెట్టాడు. ఆఖరోడికి కూడా కావాల్సింది, అంటే ఆఖరోడికి ఒక చిన్న వీడియో గేమ్ లాంటిది కొనిచ్చాడు. ఈ ముగ్గురికి కడుపు మండిపోయి, నానా మేమందరం అడిగితే మాకు కొంటున్నావు, 4వ వాడు అడగకుండానే కొంటున్నావు, చిన్నోడు అంటే నీకు ఎంతైనా ఎక్కువ ఇష్టం, నీకు పక్షపాతం ఎక్కువ అని గొడవ వేసుకున్నారు. అవునా కాదు? మీ పిల్లలు గొడవడతారు లేదా? మా ఇంట్లో జరుగుద్ది.
ఏమండి, పొరపాటుని ఏదన్నా పెద్దోడు కొన్నావంటే చిన్నోడు మొహం చిన్నపోతుంది, చిన్నోడు కొన్నావంటే పెద్దోడు మొహం చిన్నపోతుంది. ఏమండి, ముగ్గురు కలిసి నాన్నను కూర్చోబెట్టి, నాకు తెలియదు నాన్న, నీకు ఎంతన్నా కానీ నాన్నకి పక్షపాతం ఎక్కువ, నువ్వు 4వ వాడంటే నీకు ఎక్కువ ఇష్టం అంటే నాన్న ఒకే ఒక మాట చెప్పాడు, అరే మీరు ఎంతసేపు నా దగ్గర ఉన్నవి మీరు వెతికారు, నన్ను ఏనాడన్నా వెతికారా అని అడిగాడంట. అంటే నేను ఆఫీస్ నుంచి వచ్చాను అనుకోండి, నానేం తెచ్చాడని మీరు ఎదురొచ్చారు, నాన్న వచ్చాడు కాబట్టి నాన్నకు మంచినీళ్ళు ఇద్దామని 4వ వాడు నాకు రోజు మంచినీళ్ళు తెస్తాడా లేదా? చెప్పరేంటి? 4వ వాడేమో నాకేం కావాలో చూస్తాడు, నాన్న వచ్చాడు మంచినీళ్ళు తీసుకెళ్ళాలి, ఓకే నాన్న స్నానం చేసి వచ్చాడు, నాన్నకు కావాల్సిన బట్టలు అరేంజ్ చేసామా లేదా? నాన్న బయటికి వెళ్తున్నారు, నాన్న షూ పాలిష్ చేసి పెడతాడు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పే మాటని? నాన్న బయటికి వెళ్తున్నారు, నాన్న షూ పాలిష్ చేసి పెడదాం. ఎంతసేపు నాన్న 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 నాన్న. ఇప్పుడు ఉదాహరణకి మీకు కూడా చెప్తానండి, మా ఫ్యామిలీ సీక్రెట్. పెద్దోడికి ఏదన్నా పెడితే తీసుకొచ్చి నాకు పెడతాడు. వాడికి ఏదన్నా పెట్టండి తీసుకొచ్చి నాన్న. మొన్న ఒకరోజు వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే సంథింగ్ ఏదో చేస్తా, అమ్మ నాన్నకు పెడతావా అని అడిగాడంట. నాన్నకు పెడతావా ఏంట్రా, ఇంత కష్టపడి నేను వంట చేస్తుంది, అంతేకాని అమ్మ తిన్నావా అని అడుగుతావా ఏనాడన్నా? అమ్మ తిన్నావా అని అడగకుండా నాన్నకు పెడతావా అని అడుగుతావేంటని తను అంటది. ఇప్పుడు చిన్నోడికి మీరు ఏదైనా ఇవ్వండి, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. నిజం. అంటే నేనేమంటానంటే ఈ ముగ్గురు ఉన్న పెద్దోళ్ళేమో తండ్రి లోబను చూశారు, 4వ వాడేమో తండ్రిని చూశాడు. మీకు అర్థమవుతుందా? అందుకని ముగ్గురు అడిగితే దేవుడిస్తాడు, 4వ వాడికి అడగకుండా దేవుడిస్తాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? నేనున్న వాస్తవం చెప్తున్నాను. 100% మంది క్రిస్టియన్స్ మనమందరం కూడా ఏమండి దేవునిలో ఉన్నవి వెతుకుతానే ఉన్నాం. అది పాపమని నేను అనట్లా, కానీ నువ్వు పరిపక్వత కలిగిన దశకు నువ్వు రావాలి. హల్లెలూయా. పరిపక్వత కలిగినోడు. ఇప్పుడు వాస్తవానికి ఏమండి, చిన్నోడు అనుకోండి నానేం తెచ్చాడు అని చూస్తాడు. అదే వాడు పెద్దోడైన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి ఏం అవసరం అని ఆలోచించి తీసుకెళ్తాడు. అవునా కాదా? ఇక్కడ నుండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, ఇంటికి కావలసినవన్నీ మనం బాధ్యతగా తీసుకెళ్తాం. చిన్నప్పుడు చెప్పరేంటి? చిన్నప్పుడు అది ఉండదు. అలాగే విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగిన కొద్దీ నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతుకుతావు. దేవునిలో ఉన్నవి వెతికే దశ ఒకటి ఉంటుంది నీకు. కానీ ఈ 2వ దశలో నువ్వు ఎదిగినప్పుడు జరిగేది ఏంటంటే దేవునిని వెతికేటువంటి ఆశ, ఆకలి నీ హృదయంలో పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. ఈ విత్తనము ఫలించేటప్పుడు మొదటి దశలో ఏం జరుగుతుందండి? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మనం నడవటం నేర్చుకుంటాం. ఏమండి, 2వ దశలో జరిగేది ఏంటంటే మనము యథార్థంగా దేవుని ప్రేమించేటువంటి హృదయం కలిగిన వారిగా మనం ఎదుగుతాం. దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవునికి అందరూ ఇష్టమే. ఏంటండి? దేవునికి అందరూ ఇష్టమే, అందరికీ దేవుడు అంటే ఇష్టమే. కానీ దేవుడు ఏ హృదయాలను చూస్తాడో తెలుసా? చదవండి ఆ మాట ఒకసారి, చదవండి. కీర్తనలు 14:12 ముగించుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం 14:12 14వ కీర్తన 12. వివేకము కలిగి ఒకసారి చూడండి, అదే కీర్తనలో ఉంటుంది అన్నమాట. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని. అమ్మా ఎంతది? 2 అన్న. 14:2 చదువమ్మా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. ఏమండి, దేవుడు వెతుక్కుంటున్నాడు. ఏంటండి చెప్పరేంటి? దేవుడు వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? ఆయనను వెతికే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. అందరూ దేవుని వెతుకుతున్నారు, దేవుడు అందరినీ వెతకట్లా. ఎవరైతే దేవుని వెతుకుతున్నారో వారిని దేవుడు చూస్తున్నాడు. అంటే నేను ఒక మాట నా హృదయంలోకి వచ్చినటువంటి ఒక ఆలోచన, చాలామంది సంఘాలకు వెళ్ళేది ఎందుకని? ఆఖరికి మీరైనా కానీ ఇక్కడ నన్ను చూడడానికి మీరు రాకూడదు. ఏంటండి? నన్ను చూడడానికి రాకూడదు. అమ్మయ్య పాస్టర్ గారు ఉన్నారా? కాదండి, ఇక్కడ యూ షుడ్ కమ్ హియర్
టు సర్చ్ గాడ్. దేవునిని వెతుకుటకు మీరు రావాలి. కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను, ఈ రోజుల్లో చాలామంది వెతికేది సేవకుడిని. తప్పండి అది. ఏమండి అంటే ఏవేవేవేవో వెతుకుతున్నారు, వెతకాల్సింది దేవుణ్ణి. ఆఖరికి మా సేవకులు కూడా ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, నేను వెతకాల్సింది ఈరోజు పలానా వాళ్ళు రాలేదేంటి, అర్జెంటుగా ఫోన్ చేసేద్దాం ఏంటండి? కాదండి, ఇది కాదు మేము చేయాల్సింది. మీలో ఎంతమంది దేవుని వెతుకుతున్నారు అది మేము చూడాల్సింది. ఆచార సంబంధంగా ఆదివారపు ఆరాధన వెళ్ళటం కాదు. యూ షుడ్ కమ్ ఏ హార్ట్ ఆఫ్ సర్చింగ్ గాడ్. దేవునిని వెతికేటువంటి ఒక హృదయం కలిగి మీరు రావాలి. ఆటోమేటిక్ ఏం జరుగుతుందో తెలుసా? మీరు దీవించబడతారు, మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం ధ్యానం చేద్దాం. ద థర్డ్ వన్, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 6వ వాక్యము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అదిగోండి. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గమనించండి. చాలండి, ఇంతటితో చాలు. నేను ఇది మీకు ఈ 6 వచనాలని నేను ఫిల్టర్ చేసి ఒక మాట చెప్తాను. లర్న్ సీక్రసీ ఇన్ గాడ్. దేవునిలో నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నువ్వు భద్రపరచుకోవటం నేర్చుకోవాలి. అంటే చాలామంది భక్తి జీవితము ఏ విధంగా చేస్తారని అంటే, ఎదుటి వారి కొరకు అభిప్రాయం కొరకు మనం చేస్తాం. అవునా కాదా? మనందరికి ఆ స్వభావం ఉంటుంది. మనందరికి ఆ స్వభావం ఉండేది ఏంటంటే, ఒక ఫైన్ ఇప్పుడు నన్ను బాగా మీరు మీరు చర్చకొచ్చారండి, నేను ప్రార్థనలో కనబడ్డా. మరలా మీరు చర్చకొచ్చారు, ఏదో ఒక రోజు వచ్చారు, నేను ప్రార్థనలో కనబడ్డా. అప్పుడు వెంటనే మీరు ఏమనుకుంటారు? పాస్టర్ గారు మంచి ప్రార్థన చేస్తారని అనుకుంటారు. ఒకవేళ మీకు నేను అలా కనపడాలని నేను కనుక ప్రయత్నం చేశాను అనుకోండి, నా ఫలం ఏమైందండి? చెప్పరేంటి? చెప్పాలి మీరు గట్టిగా. నా ఫలం ఏమవుద్దండి? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది అదే. గనక నాకు దేవునికి వ్యక్తిగతంగా ప్రతి పరిస్థితుల్లోనూ దేవునికి నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం, దేవునికి నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి అనుబంధం గనక, ఆ సహవాసం గనక మనకు గనక జరిగినట్లయితే మీ ఫలాన్ని మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు నువ్వు నడిచేటప్పుడు దేవునికి నీకంటూ కొన్ని వ్యక్తిగతమైన విషయాలు ఉండాలి. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? దేవునికి మనకి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు మనకు ఉండాలి. అంటే అది ఎలాగొస్తుంది అని అంటే, ఇట్ కమ్స్ ఇన్ సీక్రెట్ వాకింగ్ విత్ గాడ్. అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అందరికీ కనపడేది భక్తి కాదు. ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, ఈరోజు నేను కూడా బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చుంటే, మామూలుగా చెప్తున్నాను. ఒక ఖైర్ టీం వాళ్ళు అడిగారు, అన్న వచ్చే వారం బ్లాక్ వేసుకోమా మేమని. నేను అన్నా నువ్వు వేసుకోండి అన్నాను. మళ్ళీ ఏమన్నా అంటారేమోనని. నేను అనేది ఏం లేదు, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కలర్. నేను అన్నాను ఓకే ఫైన్, మీకు ఇద్దరికి సింక్ అవుతుంది అనుకుంటే శుభ్రంగా వేసుకోండి అని నేను చెప్పాను. అంటే ఇప్పుడు చూడండి, అంటే మనం ప్రతి విషయంలో ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయం కొరకు మనం ఇదవుతూ ఉంటాం కదా. నేను అన్నాను వాళ్ళతో, అంటిల్ అండ్ అన్లెస్ అది నీట్గా డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా ఉంటే యు గో ఫర్ ఇట్ అని అన్నాను. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అంటే నేను మీకు చెప్పేవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు విశ్వాస జీవితంలో మనం కొనసాగేటప్పుడు చాలా సందర్భాల్లో మనం ఎదుటోళ్ళ కొరకు మనం భక్తి చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో అని. చెప్పరేంటి వాళ్ళు ఏమనుకుంటారో అని. కానీ విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏమనుకుంటాడు? ఒక మాట చెప్తాను. భక్తి సింగ్ గారి గురించి నేను విన్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, భక్తి సింగ్ గారంట ఒకసారి ట్రైన్లో జర్నీ చేస్తుంటే
ఆయన వచ్చారు, అన్నీ సర్దుకున్నారు. ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆయన ఆ 2 బెర్తులు ఉంటాయి కదా, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ కార్నర్కి వచ్చేసి మోకరించి ప్రార్థన చేస్తాంట, నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన చూసి ఓకే పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నాడేమోలే అని అనుకున్నాడు. ఆయన తెల్లారిపోయింది. ఏంటండి చెప్పరేంటి అంటే దగ్గర ఒక 8 గంటలు గడిచిపోయింది. ఆయన అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఆయన మధ్యలో లేచి చూసినప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఈయన ఏంటబ్బా ఇంత ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని చూసి ఈయన చాలా బలపరచబడ్డాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసండి? డిజెస్ దినకరన్ గారు. డిజెస్ దినకరన్ గారు అప్పట్లో ఆయన అందరికీ పరిచయం కాకముందు ట్రైన్లో ఒకసారి అనుకోకుండా భక్తి సింగ్ గారితో ప్రయాణం చేయాల్సి వస్తే, అప్పట్లో భక్తి సింగ్ గారు మంచి సేవకుడు ఇదే అవుతుంది, కానీ ఆయన ప్రార్థన అనుభవం చూడండి, ఆయన వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం దినకరన్ గారిలో ఒక ఆశ పుట్టించింది. నేను కూడా ఆ గంటలు ఎలా ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రార్థన చేయాలన్నటువంటి ఒక మంట, ఆశ, అగ్ని దినకరన్ గారి హృదయంలో కలిగింది. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలనంటే అదే పొజిషన్లో మనం ఉంటే చేయగలుగుతామా? పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏంటండి చెప్పరేంటి? కొంతమంది సిగ్గు కూడా పడుతూ ఉంటారు. పక్కన వాళ్ళు అంటే కొంతమంది నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ భక్తి సింగ్ గారు ఒకటే అనుకుని ఉంటారు, నేను ఎవరి దారికి అడ్డంగా మోకరించట్లా, నా ప్లేస్లో నేను మోకరించుకున్నా, నేను నా దేవునికి వ్యక్తిగతం, ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు, ఐ నీడ్ టు ప్రే. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? మనం చాలా సందర్భాలలో ఫలించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? మనుషుల యొక్క అభిప్రాయాలను బట్టి మనం ఆగిపోతాం. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో, అమ్మో వీళ్ళు ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో. కానీ ఉన్న వాస్తుని చెప్తున్నాను, నీవు ఎప్పుడైతే దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుబంధానికి నీవు వచ్చి, దేవునితో ఒక రిలేషన్లోకి నీవు వచ్చి, ఏమండి ద సీజన్ ఆఫ్ సీక్రసీని నువ్వు మెయింటైన్ చేస్తావో, అంటే దేవునికి నీకు వ్యక్తిగతంగా నడిచేటువంటి ఒక అనుబంధంలోకి ఎప్పుడైతే వస్తావో నువ్వు ఆటోమేటిక్గా ఫలించడం మొదలు పెడతావు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైన ఈ 3 విషయాలు చెప్పండి. ఏమండి, మొదటిగా పరిస్థితులు ప్రతికూలంగా, ద సీజన్ ఆఫ్ డ్రైనెస్ నువ్వు పాస్ చేయాలి, దాన్ని నువ్వు దాటుకుని రావాలి. రెండోది ద సీజన్ ఆఫ్ ఏమండి సర్చింగ్ గాడ్, దేవుని వెతికేటువంటి ఒక అనుభవం. దేవుడు ఈజీగా దొరుకుతాడని అనుకోమాకండి. ఆయనేమో సరదాగా సెంటర్లో బల మీద కూర్చుని ఉన్నాడు అక్కడ. ఏమండి రారా నీకోసం వెయిట్ చేస్తానండి నేను. గాడ్ హైడ్స్ హిమ్సెల్ఫ్. గాడ్ హైడ్స్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు సీ హూ ఈజ్ రియల్లీ సర్చింగ్. ఎవరు నిజంగా ఆయన వెతుకుతున్నారో ఆయన తెలుసుకోవాలని ఉంటుంది. ఎవరైతే ఆయన నిజంగా వెతుకుతారో, యథార్థంగా వెతుకుతారో వాళ్ళు దీవించబడకుండా ఉండలేరాళ్ళు. దే విల్ ప్రాస్పర్. డౌట్ అవసరం లేదు అందులో. ఇంకా దాని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. మూడోది ఏంటండి? ద సీజన్ ఆఫ్, చెప్పాలి మీరు గట్టిగా, సీక్రెసీ. సీక్రెసీ. దేవుడు నీకు దొరకకుండా, అంటే ఆయన ఏదో నేను తప్పించేసుకుందామని కాదు, నీలో ఎంత ఆకలి ఉందనే దేవుడు సెర్చ్ చేయడానికి దేవుడు దాక్కుంటాడు. అట్ ద సేమ్ టైం నీవు దేవుని రహస్యం ముందు కలుసుకునేటువంటి ఒక వ్యక్తిగా, దేవునికి నీకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవంలో నువ్వు నడవాలి. ఆ నడిచేటప్పుడు చాలామంది వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, లేదా మనుషులకి కనపడవాలని మనం కనుక భక్తి చేసినట్లయితే ఫలం ఉండదు. ఈరోజు చాలామంది ఫలం ఎందుకు పోతుందో తెలుసా? వెరీ సింపుల్. అవతల వాళ్ళు మనకు మార్కులు వేయాలా. ఏంటండి చెప్పరేంటి? అవతల వాళ్ళు మనకు మార్కులు వేయాలా. ఏమండి కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను, మనుషుల మార్కులు కాదు, దేవుడు ఏం మార్కులు వేస్తాడు నీకు. నీకు దేవునికి వ్యక్తిగతంగా ఏదైతే ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో అదే నిజం. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? మీరు శుభ్రంగా నీట్గా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకుని ఎక్కడికి వచ్చి బ్రహ్మాండంగా చక్కగా ఆరాధన చేసి వాక్యం విని అందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా అందరూ ఇది వెళ్తారు కదా. కానీ మీ లోపల వ్యక్తిగతంగా మీరు దేవునితో నడుస్తారే అదే నిజం. హల్లెలూయా.
నేను మీలో చూడాలనుకుంటుంది మీరందరూ చర్చ్కి వచ్చి శుభ్రంగా హ్యాపీగా మీరు ఇచ్చేయటం మాత్రమే కాదు. ఇది జరగాలి. లేనిపోయింది మళ్ళీ ఇది ఎగ్గొట్టారు. ఇది జరగాలి, ఇది జరగాలి. దీనికంటే ప్రాముఖ్యంగా అది జరగాలి. హల్లెలూయా. అదే నీకు ఫలాన్ని తెచ్చిపెట్టేది, ఇది కాదు. ఇది ఎందుకో తెలుసా? అక్కడ మీరు ఫలించడానికి, ఇక్కడ విత్తనం వేయడానికి మీరు వచ్చేది. గ్రహిస్తున్నారు నేను చెప్పేది? కనుక మీ 3 అనుభవాలు మీ హృదయంలో పెట్టుకోనండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఫలింపజేస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుడి చివరి దినాల్లో ఆయనకంటూ ఏర్పాటు చేసుకున్నటువంటి తన సంఘము ద్వారా తను చేయించుకునే పని ఒకటి ఉంటుంది. ఆ పనిలో మీరందరూ పాలుభాగస్తులు అవుతారు. ఆమేన్. సంఘం విస్తరించడం మాత్రమే కాదు, సంఘము ఎదగాలి, అలాగే విస్తరించాలి, దేవుని రాజ్యంలో బలమైన పాత్రగా ఉండాలి. హల్లెలూయా. మొన్న నేను ఒక వీడియో పెట్టి ఎంతమంది చూశారు? ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అండ్ కింగ్డమ్ అని. ఏంటండి? చూసిన వాళ్ళు కుడిచేపోయేతను యథార్థంగా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళని దేవుడు దీవించును గాక, చూసిన వాళ్ళని 7 అంతలుగా దీవించును గాక. మరి అంతేగా, మరి 2 కొలత ఒకటి అవ్వకూడదుగా. నేను యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, సంఘానికి దేవుని రాజ్యానికి తేడా ఏంటన్న విషయం చెప్పాను. మన పరిచర్య యొక్క టార్గెట్ ఏంటంటే, ఇక్కడ చర్చి మిమ్మల్ని అందరిని కట్టేసి కూర్చోబెట్టి మిమ్మల్ని మేపడం కాదు మా పని. ఇక్కడ అర్థమవుతుందా? ఇదేమి డైరీ ఫామ్ కాదు, కూర్చోబెట్టి మేపి కమాన్ రాని కాదండి. ఇక్కడ దేవుని రాజ్యపు సంబంధులు లేవనెత్తబడాలి. ఆమేన్. దేవుని రాజ్యము ఇక్కడ నుండి కదలాలి. అది మన భారం. హల్లెలూయా. చర్చ్ అంటే ఇల్లు కూర్చుని వచ్చేదంతే. దేవుని రాజ్యం అంటే నువ్వు కదిలితే వచ్చేది. దేవుని బిడ్డలారా గ్రహించండి. కనుక ఈ చివరి దినాలలో సంఘాన్ని దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడుకునే దినాలు. మనము దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడదాం, ఫలించుట కొరకు ప్రభు చేతులకు అప్పగించుకుందాం. నిశ్చయంగా దేవుని ఫలము మీ జీవితాలలో కనపడునుగాక. ఆమేన్. తలలు వంచండి, అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు ప్రేయర్. థ్యాంక్ యూ లార్డ్. కొద్ది క్షణాలు అందరూ కొద్ది క్షణాలు. హల్లెలూయా. కొద్ది క్షణాలన్నీ ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థనలో. దీవించే పని ఆయనది, ఫలించే పని నీది. నువ్వు ఏ సీజన్ గుండా వెళ్తున్నావో, దిస్ ఈస్ ద వర్డ్ ఫర్ యూ. గెరాలలో ఉన్నంత మాత్రాన విత్తనం వేయటం ఆపలేదు ఇస్సాకు. దేవుడు చెప్పింది చేశాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన నీ విశ్వాసాన్ని, నీ భక్తిని నువ్వు ఇచ్చేవాడు. యథార్థంగా దేవుని ప్రేమించే వారిగా నడుద్దాం. రెండవది, దేవుని వెతికే అనుభవం ఉందా నీకు? వాట్ యు ఆర్ సర్చింగ్? దేనిని వెతుకుతున్నావు? ఎందుకు వెతుకుతున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు? దేవుని వెతుకు, దేవుని కొరకు వెతుకు. నువ్వు వెతికేవన్నీ నేను వెంబడిస్తాయి. డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ నీడ్. వెతికే వారు దేవునికి కావాలండి. మూడవది,
రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి నీకంటే ఏదైనా సీక్రెట్ ప్లేస్ ఉందా? అది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు సీక్రెట్గా ఉండాలని కోరుకుంటారు, కానీ అది నష్టం తెచ్చిపెడుతుంది. కానీ దేవునిలో సీక్రెసీ ఉండాలి, దేవునికి మనకు సీక్రెసీ ఉండాలి. నిజ రక్షకుడు యేసే క్రీస్తుని విశ్వసించి సాగేదా. నిజ రక్షకుడు యేసే క్రీస్తుని విశ్వసించి సాగేదా. నా ఊహల కంటెను అధికముగా దయచే ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. Let us come into the presence of God. కొద్ది క్షణాలు. Thank you, Lord. Thank you, Jesus. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాల ప్రభు. గడిచిన దినాలని మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచారు, నడిపించారు. ఇదేనా సంఘానికి అవసరమైన మాటలు మీరు పంపినందును బట్టి స్తోత్రం. ఫలించుటకు చాలా ముఖ్యమైన అనుభవాలు ప్రభువా, పరిస్థితుల ప్రతికూలతను బట్టి కాదు నాయనా, మీ వాక్కును బట్టి బ్రతకడం మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి పరిస్థితుల్లో బిడ్డల జీవితాలలో నా తండ్రి తోడే నడిపించు దేవుడు. మీతో నడిచే కృపను బిడ్డలకు దయచేయండి అయ్యా. మిమ్మల్ని వెతికేవారిగా వీరిని దీవించండి, ఫలపరితంగా ఆశీర్వదించండి. మీతో వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవం కలిగినటువంటి అనుభవాలలో బిడ్డలు నడవటానికి కృప దయచేయండి. వెత్తబడిన ఈ మాటలు ప్రభువా బిడ్డల హృదయాల్లో నీరుగడ్డి చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత వారిని బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి, మీ ఫలము వారిలో కలగాలి ప్రభువా. ఆ ఫలము మీకు మహిమ తేవాలి. ఈ చివరి దినాలలో సంఘము ఎదగాలి ప్రభువా, సంఘము విస్తరించాలి ప్రభువా. ఈ పరిచర్య మీది ఇక్కడున్న ప్రతి బిడ్డ మీకు ఇష్టమైన పాత్రలుగా వారు వర్ధిల్లాలి. వారి జీవితాలలో ఏ పరిస్థితుల్లో గుండా వెళుతున్నారో ఎరిగిన దేవుడవయ్యా. వీరి మనస్సు నీ వైపు నిలుపుతూ ఉండగా నా తండ్రి, వీరి మనస్సులో ఉన్న విషయాల్లో మీరు మనస్సు నిలిపినందుకు వందనాలు ప్రభువా. కనికరించండి, బిడ్డల జీవితాలలో అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను అయా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలను అయినా దూర ప్రాంతాల నుండి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, ఎవరైతే లైవ్లో ఏ మాటలు వింటున్నారో I pray for their blessing, Lord. Let your mercy come upon their lives. వారి జీవితాలకు అవసరమైనవన్నీ ప్రభువా, వారి ఆరోగ్యము, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి కలిగిన సమస్తము మీ రక్తపు కోటలో భద్రపరచబడును గాక. సంఘపు బిడ్డలను ఆయన నా తండ్రి, ఈ మాటలు విన్న ఈ ప్రతి ఒక్కరూ ప్రభువా వారు మీ కృపలో వర్ధిల్లుదురుగాక. అయ్యా మీ ఆత్మ నడిపింపు వారికి కలిగిన తండ్రి, మీ చిత్తము మీ ప్రణాళికలో వారు నడవడానికి కృప దయచేయండి. ఇప్పటి వరకు ఏ సమయం వృధా అయిందో అయిందేదో అయిపోయింది ప్రభువా. ఇక మీదటైనా మీ మీద నడిచి నాయన మీ మార్గంలో నడిచి అయ్యా మీలో ఫలించుటకు బిడ్డల కృప దయచేయండి. ఎవరెవరి ఆశతో ఇక్కడ అడుగు పెట్టారో ఈ స్థలముకు ప్రత్యేకత ఉంది. వారి మనోభీష్టాలు సఫలమవుతాయి, అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభువా. ఆ రీతిగా ప్రభువా వారి జీవితాలలో వారి మనోభీష్టములు సఫలమగునుగాక ఆశీర్వదిస్తున్నాను.
లెట్ దేర్ హార్ట్స్ డిజైర్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే బలహీనలు అడుగు పెట్టారో, ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దే షల్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలహీనుల యొక్క మీద చెన్నడి అనారోగ్యము దరిచేరకుండా యేసు నామమున స్వస్థత కలుగును గాక. లార్డ్, ఐ ప్రొక్లెయిమ్ యువర్ వర్డ్. మీ గాయాలలో స్వస్థతని లేఖనం సెలవిస్తుంది. ఐ క్లెయిమ్ ఇట్, ఐ సో ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. అది విత్తుతున్నాను వీరి జీవితాల్లో. లెట్ దేర్ బి హెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆర్థిక పరంగా బిడ్డలకు సమృద్ధిని దయచే, కుటుంబాల్లో సమాధానం, ఐక్యత, ప్రేమను కలుగుచే. ప్రయాణాలలో మీ క్షేమము, మీ కాపుదల, దూర ప్రాంతాలలో అయా మా రక్త సంబంధికులు, స్నేహితులు, బంధువులు, సంఘ బిడ్డలు ఎవరెవరు ఎక్కడైతే ఉన్నారు, లెట్ ఎవ్రీవన్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరికి దీర్ఘాయువు, ఆరోగ్యము, క్షేమము, సమృద్ధి మీ కొరకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. బిడ్డలను ఆశీర్వదించండి. లెట్ దేర్ బి పీస్ ఇన్ దేర్ హార్ట్స్ లార్డ్. I speak peace upon them. Let the divine peace come upon their hearts. Father, I bless everyone, Lord. I bless them, Lord. కృపలో బిడ్డలను భద్రపరిచి ఆశీర్వదించు. Let miracles happen in their life. లార్డ్, బిడ్డలను ఆ విధంగా దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదిస్తు. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఈ మాటలు ఎందరైతే దూర ప్రాంతాల నుండి ఆయన యూట్యూబ్లో, ఆయా యొక్క సోషల్ మీడియాలో విన్నారు, లెట్ దెమ్ బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క ప్రతి ఒక్కరు ప్రభు మీ సన్నిధికి రావాలనేటువంటి ఆశని కలుగచేయండి. ఈ పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ మహిమ కొరకు మీ పరిచర్ని మీరు విస్తరింపచేయండి. లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. సహాయం చేసి దీవించండి, ఆశీర్వదించి ఆ ఫలము నా తండ్రి మీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయించండి. బిడ్డలందరినీ దీవిస్తూ మిగిలిన కార్యక్రమాలన్నీ మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.